హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరాగా రుచులు. ఈరోజు మన ఛానల్‌లో మష్రూమ్ కర్రీని చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇది రైస్, రోటీ, నాన్, పుల్కా, ఫ్రైడ్ రైస్, బిర్యానీ దేంట్లోకైనా చాలా బావుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ 2 టమాటాలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్, 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. టమాటా ముక్కలు ఇలా చక్కగా మగ్గిన తర్వాత ముందుగా మష్రూమ్స్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలను కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గినాయి కదండి, ఇప్పుడు మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇందులో విటమిన్ డి, విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. దీంట్లో 0% ఫ్యాట్ ఉంటుంది. వెయిట్ లాస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ మష్రూమ్స్కి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. నేను అసలు వాటర్ యాడ్ చేయలేదండి. మష్రూమ్స్కి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ హెల్దీ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే ఈ మష్రూమ్స్ కర్రీని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్స్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం సరాగా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.